ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మరి మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా రావులా. నేను ఒక విశ్వాసిని. నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ రెవరెండ్ రత్న విజయ్ కుమారయ్య గారు, సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం, దేవపురం, కాస్పేట్ మండల్, మంచిర్యాల, తెలంగాణ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఈరోజు మరి నీకు నాకు దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి సదాయిలకు కృతజ్ఞత చెల్లించే బిడ్డ ఉండాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. తండ్రి, ఈరోజు మరి మరొక దినం మాకు ఆయుష్ను పొడిగించి మరి నూతన దినాన్ని నా జీవితంలో, మా యొక్క జీవితంలో ప్రవేశపెట్టిన దేవా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ దేవా. దేవుడు మరి మరొక దినం మనకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందులో ఈ యొక్క కార్యం మన ఆశను పొడిగించడం. హల్లెలూయా. ఈరోజు చూసుకున్నట్లయితే మరి కీర్తనల గ్రంథం నుంచి మరి 119వ అధ్యాయం నుంచి 158వ వచనం మీద మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఏమనుందంటే, ద్రోహులను చూచి నేను అసహించుకుంటేని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి ఆ యొక్క కీర్తనకారుడు, ఆ యొక్క భక్తుడు ఏమని వివరిస్తున్నాడంటే, అప్పుడు సిచ్యువేషన్లో ఆయన ప్రభువా, నేను ద్రోహులను చూచి నేను అసహించుకుంటున్నాను. అంటే ద్రోహం తలపెట్టే వారు, ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి నాకు అసహ్యం అనిపించింది. మోసం చేసే వాళ్ళు నాకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు నాకు కనిపిస్తున్నారు ప్రభువా నా కంటికి అని అంటున్నారు. అయితే మీరు ఇచ్చిన మాటను వారు లక్ష్యం పెట్టరు. అయితే మీరు ఏవైతే వాక్కు ఇచ్చారో, అంటే వాక్యం అంటే వాళ్ళు మీ వాక్కు పాటించరు కనుక వాళ్ళంటే నాకు అసహ్యం అని అంటున్నారు. అంటే మీరు ఇచ్చిన వాక్యం ఏంటిది? ఇక్కడ మీరు దేవా, మీరు న్యాయ విధులను పాటించమన్నారు, మంచిగా జీవించమన్నారు, పాపంలో జీవించకు అన్నారు, పరిశుద్ధంగా జీవించమన్నారు. ఇలాంటి మంచి మాటలు చెప్తేనే మరి వాళ్ళకు మరి కోపంగా వస్తున్న దేవుడా, మరి వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు తండ్రి. నేను మీ మాటలు మంచి మాటలనే చెప్తాను అందరికి, మంచిగా జీవించమనే చెప్తాను అందరికీ. అందరూ మా పాపంలో జీవించడానికి చెప్తాను కదా అందరికీ. అందరూ పరిశుద్ధంగా జీవించు, నేను పరిశుద్ధుడు కనుక నా జనులు కూడా పరిశుద్ధంగా ఉంటారని మీరు అన్నట్టు అందరికీ దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మరి మీరు కూడా ఆయన రూపంలో నిర్మించబడ్డారు, రూపింపబడ్డారు కనుక మరి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పితే వాళ్ళకు తప్పు అనిపిస్తుంది ప్రభువా. అందుకోసమే తండ్రి అలా అంటున్నాడు, ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. అందుకోసమే వాళ్ళంటే నాకు అసహ్యం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ద్రోహం తలపెట్టే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు ప్రభువా. వాళ్ళు నీ వాక్కు పాటించరు అని అంటున్నారు. వాళ్ళు నీ వాక్కును పాటించరు అంటున్నారు. సో ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సామ్స్ చాప్టర్ 119 and 158 వర్స్లో ఈ విధంగా ఉందనంటే, ఐ సా ది ట్రాన్స్గ్రెసర్స్ అని ఉన్నది. ఐ సా ద ట్రాన్స్గ్రెసర్స్ అండ్ వాస్ గ్రేవ్డ్ బికాస్ దే డిడ్ నాట్ కీప్ యువర్ వర్డ్. చూడండి ఎంత గొప్ప మాటలు. మరి ఈరోజు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, మరి మనం కూడా దేవునికి, ఆ యొక్క దైవజనులకు మరి ఎవరైతే మంచి మాటలు చెప్తున్నారో, మరి దేవుని వాక్కులు చెప్తున్నారో వారందరికీ మరి నీవు ఎలా ఉన్నావు? వ్యతిరేకంగా ఉన్నావా? మరి వాళ్ళ మాటను మరి అంగీకరించలేదు ఉన్నావా? ఒకసారి ఆలోచనకి దేవుడి యొక్క మాటలను బట్టి నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగజేసింది కనుక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.